అద్భుత విజయాలు, ఊహించని ఓటములు, కొన్ని సంచలనాలు, ఇంకొన్ని వైఫల్యాలు అన్నీ కలిపితే మోడీ 3 ఏళ్ల పాలన. బీజేపీ ఇంకిన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకొచ్చారు మోడీ. ఇక ప్రభుత్వ విజయాల్ని ప్రచారం చేసుకుంటా ఇయాల్టి నుంచి 20 రోజుల పాటు రాష్ట్రాల్లో తిరగనున్నారు కేంద్ర మంత్రులు. ఆ గెలుపు దేశ చరిత్రలా ఒక మలుపు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతోటి అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ. దేశంలో సొంతంగా అధికారం చేపట్టేటన్ని సీట్లను గెలిచింది బీజేపీ. 10 ఏళ్లు అధికారంలోన్న కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇవన్నింటికీ కారణం ఒక్కరే, ఆయనే ప్రధాని నరేంద్ర మోడీ. బీజేపీ గెలుపులా ఎక్కువ భాగం ఓట్లు ఆయన చరిష్మాతో వచ్చినాయే. ఇక 3 ఏళ్లల్లా తీసుకున్న నిర్ణయాల్లా అన్నింటికంటే ఎక్కువ ప్రభావం చూపెట్టింది పెద్ద నోట్ల రద్దు. దీంతోటి చాలా విమర్శలు వచ్చినాయి. అయినా పాత 500, 1000 నోట్లు తీసేసి కొత్తగా 500, 2000 నోట్లను తీసుకొచ్చారు మోడీ. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా జీఎస్టీని తీసుకొస్తుంది మోడీ సర్కార్. ఇక అన్ని పథకాలను ఆధార్ తోటి లింక్ చేసి వాటి అమల్లా పారదర్శకత తెచ్చింది. ఈ 3 ఏళ్లల్లా కేంద్రంపై ఎట్లాంటి అవినీతి ఆరోపణలు రాకపోవడం పెద్ద విజయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొదటి 2 ఏళ్లల్లా చాలా బయట దేశాల్లో తిరిగారు ప్రధాని మోడీ. దీని మీద విమర్శలు బాగానే వచ్చాయి. అయినా అంతర్జాతీయంగా భారత బ్రాండ్ ఇమేజ్ను మార్చడంలా అయ్యి బాగా ఉపయోగపడ్డాయన్న పేరు ఉంది. పవర్ఫుల్ లీడర్గా బయట దేశాల్లో మోడీ పేరు తెచ్చుకున్నారు. ఒబామాతో దోస్తీ చేసి అమెరికాతోటి సంబంధాలను ఇంకింత బలోపేతం చేశారు. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఒంటరిని చేశారు. అయినా అక్కడి నుంచి చొరబాట్లను ఆపలేకపోయారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు దేశానికి ప్రత్యేకంగా రక్షణ మంత్రి లేకపోవడంతో విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దేశవ్యాప్తంగా అసహనం కామెంట్లు, కశ్మీర్ల సైన్యం మీద జరుగుతున్న రాళ్ల దాడులు, గోరక్షక దళాల పేరుతో కొంతమంది చేస్తున్న దాడుల్ని ఆపలేకపోవడం కేంద్రానికి ఒకంత మైనస్గా మారినాయి. యూపీఏ సర్కార్ తోటి పోల్చుకుంటే నిత్యావసరాల ధరలు తగ్గలేదు. ఫసల్ బీమా యోజన లాంటి పథకాలను తెచ్చినా రైతుల పరిస్థితులల్లా మార్పు రాలేదు. వాళ్ల పంటలకు గిట్టుబాటు ధర అందట్లేదు. అన్నదాతల ఆత్మహత్యలు ఆగలేదు. స్వచ్ఛ భారత్, స్మార్ట్ సిటీ లాంటి పథకాల లక్ష్యానికి ఫలితానికి చాలా తేడా ఉందన్న వాదనలున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి గాని, జీవన ప్రమాణాలు కానీ పెరగలేదు. ప్రతి ఒక్కరికి 15 లక్షలు అకౌంట్లో వేస్తామన్న ఎన్నికల హామీ ముచ్చటే లేదు. కొత్త ఉద్యోగాల మీద కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. వెల్కమ్ టు 7 PM స్పెషల్ డిబేట్. ఇవాళతో నరేంద్ర మోడీ ఎగ్జాక్ట్గా 3 ఇయర్స్ టర్మ్ కంప్లీట్ చేసుకున్నారు. ఈ 3 ఇయర్స్ ప్రస్థానంలో విజయాలున్నాయి, వైఫల్యాలున్నాయి. ఈ విజయాలు వైఫల్యాల్లో ఏది ఎక్కువ ఉన్నాయి, అసలు మోడీ గవర్నమెంట్ ఏ విధంగా పర్ఫామ్ చేసింది, ఈ అంశంపై చర్చించేందుకు V6 స్టూడియోలో ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ నగేష్ కుమార్ గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొనగాల మహేష్ చర్చలో జాయిన్ అవుతున్నారు. ఢిల్లీ నుంచి బీజేపీ నేత పురిగళ్ల రఘురాం కూడా చర్చలో జాయిన్ అవుతున్నారు. ముందుగా నగేష్ గారు, 3 ఇయర్స్ అంటే ఇంకా హాఫ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇక ఎలక్షన్ మూడు కూడా వచ్చేసింది. ఇంతకుముందు 6 months ముందు వచ్చేది, బట్ ఇప్పుడు చాలా ముందుగా ఎలక్షన్ వాతావరణం వచ్చేస్తుంది. సో ఓవరాల్గా ఈ ప్రస్థానంలో వీళ్ళు సక్సెస్ ఏ విషయంలో అయ్యారు, ఫెయిల్యూర్స్ ఏంటి అంటే బ్రాడ్గా చెప్పుకుంటే? ఇప్పుడు 3 ఇయర్స్ అనేది కరెక్ట్ టైం ఒక పార్టీని, గవర్నమెంట్ని అసెస్ చేయడం, వాళ్ళు ఎట్లాగా పనితీరు ఎట్లాగుంది. అయితే 3 ఇయర్స్లో అన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్ నుంచి ఒక ఎగ్జిక్యూషన్కి వస్తాయి. యాక్చువల్గా మీరు చూస్తే నీతి ఆయోగ్ కూడా యాక్షన్ ప్లాన్ 3 years, స్ట్రాటజైజింగ్ 7 years, దాని తర్వాత యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ 15 years అని పెట్టారు. సో 3 years ఇది కరెక్ట్ టైం. ఈ 3 yearsలో మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్లో పోతే, ఈరోజైతే May 26, 2014కి వెళ్తే ఆ రోజు బ్రహ్మాండమైన సీన్ రాష్ట్రపతి భవన్ అవతల అన్ని మన చుట్టుపక్కల దేశాల ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు అక్కడ ఉన్నారు. ఎర్రటి ఎండలో ప్రధానమంత్రి ఒక ఇది తీసుకున్నారు, ప్రమాణ స్వీకారం అయ్యారు.
ఆ రోజు మనం చాలా ఆశలు చేసాం. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మన సౌత్ ఏషియా రీజన్లో ఒక పీస్ ఇదవుతుందని, దాంతో ఉద్యోగాలు వస్తాయని. ఎందుకంటే కొన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. దాని తర్వాత స్వచ్ఛ భారత్ అన్నారు. దాని తర్వాత కొనుగోలు శక్తి అందరిది పెరుగుతుందన్నారు. ఇలాంటివి చాలా చెప్పారు. ఈరోజు మనం వెనక్కి వెళ్తే ప్రత్యేకంగా బీజేపీ పవర్లకు రావడం కారణం ఏంటంటే కాంగ్రెస్ వైఫల్యాలు 2G స్కాము, 3G స్కాము, కామన్వెల్త్ గేమ్స్ స్కాము, ఈ స్కాము ఆ స్కామ్లు అంతా ఇచ్చేశారు. సో మనం ఎక్స్పెక్ట్ ఏం చేసిందంటే ఈ స్కామ్లన్నీ పోతాయని. రెండోది ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ మనం చేసింది ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్. అంటే ఇంత పెద్ద మ్యాండేట్ వచ్చింది, 330 చిల్లర ఓట్లు వచ్చి మొత్తం ఎన్డీఏకి మీరు చూస్తే సబ్కా సాత్ అంతా అందరినీ కలిపి వెళతారు అనుకున్నాం. సో బ్రాడ్గా చూస్తే ఇవి మనం ఆశించింది. జరుగుతుంది ఏమిటి, చాలా విజయాలు ఉన్నాయి దాంట్లో, ఎలాంటి ఇది లేదు. ఒక 16 ఒక స్కీమ్స్ ఉన్నాయి. కుకింగ్ గ్యాస్ స్కీమ్ డెఫినెట్లీ సక్సెస్ఫుల్, ఎలక్ట్రిసిటీ స్కీమ్ డెఫినెట్లీ సక్సెస్ఫుల్. 18,000 విలేజెస్లో 13,000 విలేజెస్ ఎలక్ట్రిఫై చేసామంటున్నారు. కుకింగ్ గ్యాస్ సిలిండర్స్ చాలా మట్టుకు ఇచ్చారు. రోడ్డు వేయడం టార్గెట్స్ ఎక్సీడ్ చేశారు. రైల్వేస్ బై అండ్ లార్జ్ ఈ యాక్సిడెంట్స్ తప్పితే రైల్వేస్ బాగానే నడుస్తాం. కానీ బీజేపీ తనని ఎట్లా ప్రొజెక్ట్ చేయగలుగుతున్నదంటే ఒక పార్టీ ఏంటంటే హిందూ నేషనలిజంని ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఈ అచీవ్మెంట్స్ ఒక పక్కన పెడితే వాళ్ళు ఒక హిందూ నేషనలిజం ప్రొజెక్ట్ చేస్తున్నారు. దీనికి ఇది చాలా ఎక్స్పెక్టేషన్స్కి చాలా డేంజర్. దీంట్లో కాంగ్రెస్ దీన్ని తిప్పి కొట్టలేకపోతున్నది. కాంగ్రెస్తో ప్రాబ్లం ఏముంటుంది, కాంగ్రెస్కి వీళ్ళు కొన్ని ఐడియాస్తో వస్తున్నారు బీజేపీ వాళ్ళు. సబ్కా సాత్ సబ్కా స్వచ్ఛ భారత్ ఇవన్నీ బ్రహ్మాండమైన స్లోగన్స్ ఉన్నాయి. ఇవి అవుతున్నాయా లేదా అని పక్కన పెట్టండి. సో బ్రాడ్గా ఇప్పుడు మీరు అన్నారు కాంగ్రెస్ తిప్పికొట్టలేకపోతుంది. కాంగ్రెస్కి ఇప్పుడే మనకి మహేష్ గారు ఉన్నారు, ఒక బిగ్ ఐడియాతో కాంగ్రెస్ మహేష్ గారు సక్సెస్ ఉన్నాయి, ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో మీ ఉద్దేశంలో ఫెయిల్యూర్స్ ఏంటి అంటే మీరు ఎట్లాగో ఫెయిల్యూర్స్ చెప్తారు, సక్సెస్ కూడా ఏంటి కాంగ్రెస్ పార్టీ దృష్టిలో? మోడీ 3 ఏళ్ల పాలన పూర్తిగా అన్ని రంగాల్లో వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, ఆ మాటకు వస్తే అక్షర ముక్కరాక వ్యవసాయం చేసుకునే వ్యవసాయ కూలీలు, వ్యవసాయ రైతుల దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద చదువులు చదివి కంప్యూటర్లను ఆపరేట్ చేసే టెక్కీల వరకు అందరూ కూడా రోడ్ల మీద ఉండే పరిస్థితి ఈరోజు దేశంలో ఉంటే, మరి ఏం ముఖం పెట్టుకొని ఈ దేశంలో ఏదో గొప్ప విజయం అన్నాడు షైనింగ్ ఇండియా లాగా భారత్ వెలిగిపోతుందని ఎన్నికలు రిజల్ట్స్ ఫెయిల్యూర్స్కి మనం ఇదిగా తీసుకుంటే మీరు మొన్న ఉత్తరప్రదేశ్లో గెలిపి పంజాబ్లో ఓడిపోయింది, దాన్ని 50-50గానే చూడాల్సి వస్తుంది కదా. ఎందుకు మనం ఓన్లీ ఉత్తరప్రదేశ్ గురించే మాట్లాడాలి? మణిపూర్ అది నైతికత. అది గోవాలో సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ని ఓడగొట్టినటువంటి ప్రజలు మీరు వద్దని చీత్కరించుకుంటే అదొక ఇంకో రూపకంగా రాజనీతి అంటారా, ఇంకో దాన్ని ఏమంటారు, అనైతికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు గోవాలో. మణిపూర్లో కూడా అదే పరిస్థితి. అరుణాచల్ ప్రదేశ్లో మనం చూసినాము, ఒక్క సభ్యుడు కూడా లేనటువంటి దగ్గర ఆ అరుణాచల్ పార్టీ తరఫున చేంజ్ చేసి ఆంచల్ బీజేపీ ప్రభుత్వంగా చేసుకుంది. రేపు తమిళనాడులో కూడా బహుశా ఆర్కే నగర్ ఎన్నిక తర్వాత అదే జరగబోతుందేమో బీజేపీ ప్రచారం ఉన్నట్టు. ఉత్తరాఖండ్లో అయితే సుప్రీంకోర్టే చెప్పింది కాలాన్ని వెనక్కి తిప్పండి బీజేపీ. మీరు అడిగారు కాబట్టి నేను దాని విషయంలో విజయాలు అన్నారు కాబట్టి చెప్తున్నాను. నిజంగా ప్రజలు ఓట్లేసి గెలిచిన విజయాలు తక్కువ. వాళ్ళు చెప్తున్న 14 రాష్ట్రాల్లో 5-6 రాష్ట్రాలు అనైతికంగా ఇతరుల నుంచి ప్రభుత్వాలు లాక్కునే, మిగిలిన కొన్ని విజయాలు ఉండొచ్చు, కొన్ని అపజయాలు కూడా. బీహార్లో అంత పెద్ద 1,20,000 కోట్ల ప్రకటన చేస్తే ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇవన్నీ ఒక్క నిమిషం ఇది పక్కన పెడదాం. నేను అనేది ఏంటంటే ఓవరాల్గా నేను ఫెయిల్యూర్ అంటున్నా. ప్రజలు కష్టాల్లో ఉంటే వీళ్ళు ప్రచార ఆర్భాటాన్ని ఎందుకు నమ్ముతున్నారు, ఇంకా ప్రజలు మోసం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేది మా ప్రశ్న. ఎట్లా ఉన్నారని కేటగిరికల్ నేను చెప్తాను. నిరుద్యోగం విషయం, ఉద్యోగానికి ఈ దేశంలో ఉన్న యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తానని చెప్పింది మోడీ ప్రభుత్వం. ఎన్నికల హామీలో చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రధానిగా చెప్పినటువంటి మాట. ఈరోజు నిరుద్యోగం 19% పెరిగింది. తో పాటుగా ఇక మీరు చూస్తున్నారు ఒక్కొక్క సంవత్సరంలో కనీసం 2 కోట్లు వాళ్ళ హామీ అయితే 2 లక్షల ఉద్యోగాలు కూడా కొత్తగా సృష్టించలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ప్రకటించినటువంటి ఏదైతే మేక్ ఇన్ ఇండియా ఉందో అది రాయితీలకే పరిమితమైంది. ఇప్పటివరకు దాని ఎగ్జిక్యూషన్ జరగలేదు. కేవలం దానివల్ల వచ్చే రాయితీలు మాత్రమే జనాలు ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దానివల్ల ఉద్యోగ కల్పన జరగలేదు. అది నెంబర్ 1 ఒక ఆస్పెక్ట్. ఎందుకంటే యువత, ఈ దేశం 50% యువతతో ఉంది కాబట్టి అది ప్రధానమైన సమస్య అని దాన్ని ముందుగా ప్రస్తావన తీసుకొచ్చిన తర్వాత 100 రోజుల్లో నల్లధనం తీసుకొస్తాం. ఈ దేశంలో ఉన్న పౌరుల అకౌంట్లలో 15 లక్షల
లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని చెప్పినటువంటి మనిషి ఈ రోజు వరకు ఎందుకు వాళ్ళని కనీసం ఓపెన్ గా కూడా డిక్లేర్ చేసే పరిస్థితుల్లో ఎవరు నల్లధనం కుబేర్లో? సో మీరు బ్రాడ్ గా చెప్పండి, అంటే మీరు డీటెయిల్ గా పోదాం. ముందు బ్రాడ్ గా ఫెయిల్యూర్స్ నేను 100% నల్లధనం రికవరీలో ఫెయిల్ అయింది, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడతా ఉంది. ఇయని హామీ ఏదైతే వీళ్ళు అధికారంలోకి వచ్చినాక మతోన్మాద దాడులు పెరిగిపోయినాయి. నిన్న ఆడవాళ్ళ మీద రేపులు ఉత్తరప్రదేశ్లో యోగి సీఎం అయిన తర్వాత ఈ వారం గ్యాప్లో 7 మీద రేపు జరిగింది. సో ఈ రకంగా అశాంతి పెరిగింది, అసహనం పెరిగింది ఈ దేశంలో. దాంతో పాటుగా భావ ప్రకటన స్వేచ్ఛ మీద ఎక్కడికక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ హిందుత్వ మతోన్మాద మనువాద భావజాలానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్న దాడులు పెరిగిపోతా ఉన్నాయి. ఇవి ఒకవైపు అయితే ఈ దేశంలో ఎంత దౌర్భాగ్యం, ద్రవ్యోల్బణాన్ని అంటే ధరలను నియంత్రిస్తామని వాళ్ళ ప్రధానమైన స్లోగన్. ఒక మాట చెప్తా భరత్ గారు, ఈ దేశంలో అవసరం, సౌకర్యం, విలాసం 3 ఒకటే ధరకు దొరికినాయి మొన్నటి వరకు. ఉల్లిగడ్డలు 75 రూపాయల కిలో, పెట్రోలు 75 రూపాయలకు లీటర్ దొరికింది, బీరు 75 రూపాయలకు దొరికింది. ఒక అవసరం, ఒక సౌకర్యం, ఒక విలాసం కూడా ధరల నియంత్రణలో ఎంతగా విఫలమైనో చెప్పడానికి ఉదాహరణ చెప్పినా ఇది సరిపోతుంది అనుకుంటున్నా రఘు గారికి. తో పాటుగా అవినీతి రహిత పాలన అన్నారు, అవినీతి రహిత పాలన అన్నారు. లలిత్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వాడు దేశం దాటడానికి సిబిఐ నోటీసులను సడలించి చివరగా ఒక్క మాట చెప్తాను, వాళ్ళు ఉగ్రవాదంపై ఉక్కుపాదం అన్నారు. గతంలో ఏ జనావాసాల మీద ఎక్కడ జనం గుమిగూడే దగ్గర ఉగ్రవాదుల దాడులు జరిగేటి ఈ రోజు ఏ స్థాయికి పోయిందంటే ఏక మొత్తంగా పఠాన్కోట్ లాంటి ఎయిర్ బేస్ మీద సైనికుల అవుట్ పోస్ట్ల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ స్థాయికి అన్ని రంగాల్లో మోడీ వైఫల్యం. రఘురామ్ గారు, కాంగ్రెస్ అంటోంది మీ పాలనలో విజయాలు ఏం లేవు, అన్ని వైఫల్యాలే అని వాళ్ళు అంటారు, మీరేమంటారు? కాంగ్రెస్ నాయకులు పాపం కళ్ళున్న కబోదులు అయిపోయినారు. ఎందుకంటే అభివృద్ధి వాళ్ళకి కనపడకపోవడం విచారకరం. చూద్దాం, మనం గ్రామ స్థాయి నుంచి వస్తే గ్రామీణ భారతం ఈ దేశంలో అత్యధిక భాగం గ్రామీణ భారతం. గ్రామీణ భారతంలో ఇన్ని సంవత్సరాల 60 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో మరుగుదొడ్లు కట్టించలేకపోయారు, కరెంట్ ఇవ్వలేకపోయారు, నీరు ఇవ్వలేకపోయారు. ఇవాళ మరుగుదొడ్లు దేశంలో 60%లో గత 3 ఏళ్లలోనే 20% పైగా మరుగుదొడ్లు బీజేపీ కట్టించుతోంది ఇవాళ. అదేవిధంగా కరెంటు 18,000 గ్రామాలకు కరెంట్, 22,000 గ్రామాల కరెంట్ లేకపోతే గత 3 ఏళ్లలో 18,000 పైచిలుకు గ్రామాలకు కరెంట్ ఇచ్చాం ఇవాళ. అదేవిధంగా సాధారణమైనటువంటి మన పౌరుడికి ఈ దేశంలో భద్రత లేదు, సామాజిక భద్రత లేదు. ఇవాళ సామాజిక భద్రత కల్పించాం. ఒక యాక్సిడెంట్ అయితే ఒక చిన్న పూలు అమ్ముకునేవాడో లేకపోతే కనుక చిన్న మన ఫ్రూట్స్ అమ్ముకునేటువంటి వ్యక్తులు, చిన్న వ్యక్తులకి వాళ్ళ చిన్న కార్పెంటర్కో ఎవరికైనా చిన్న ప్రమాదం జరిగితే, కాలో చేయి విరిగితే దానికి వాళ్ళ కర్మను వదిలేసేవారు గత ప్రభుత్వాలు 60 ఏళ్ళగా. ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత రూపాయి కడితే నెలకి, సంవత్సరానికి 12 రూపాయలు కడితే అతనికి ₹1,00,000 ప్రమాద బీమా పెట్టాం. అసంఘటితంగా అసలు ఎవరికి ఈ దేశంలో ఇన్సూరెన్స్ అనేది లేదు. అదే ఈ విధంగా ₹330 కడితే ఇన్సూరెన్స్ ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళ పెన్షన్లు ₹1,000 చేశారు. వికలాంగ పెన్షన్ ₹1,500 చేసింది ప్రభుత్వం. మీకు చూస్తే అదేవిధంగా గ్యాస్ చూస్తే అనేక కోట్ల మంది మహిళలు, గ్రామీణ మహిళలకి గ్యాస్ లేకుండా కట్టెల పొయ్యి మీద, బొగ్గు పొయ్యి మీద వాళ్ళ దేశవ్యాప్తంగా వాడుతుంటే గత 3 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు చిన్న పిలుపు ఇస్తే ప్రధానిగా గ్యాస్ వదులుకోండి క్రిమిలేయర్లు అంటే అందరూ 2 కోట్ల మంది ఈ దేశంలో గ్యాస్ వదులుకుని 5 కోట్ల మందికి గ్యాస్ ఇస్తున్నాం, ఉచితంగా గ్యాస్ ఇస్తుంది ప్రభుత్వం. ఇది గ్రామీణ భారతం. వ్యవసాయానికి తీసుకుంటే యూరియా కొరతతోటి రైతులు రోడ్డు మీద పడిగాపులు కాసి యూరియా కోసం రోడ్ల మీద తన్నులు తినేవారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి అలాంటిది యూరియా ఇవాళ పుష్కలంగా లభిస్తుంది. వ్యాపపోత యూరియా ఇస్తున్నాం. అదేవిధంగా ఫసల బీమా యోజన, కృషి సంచాయి యోజన, విలేజ్ని గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ఇవాళ బీమా జరుగుతుంది. 33% ఇవాళ నష్టపోతే ఇవాళ బీమాకి సదుపాయం కల్పించింది. నిరుద్యోగం మేక్ ఇన్ ఇండియా, నిరుద్యోగం అసలు తగ్గలేదు, 2 కోట్ల జాబ్స్ ఇస్తామన్నారని స్పెసిఫిక్గా అలిగేషన్ చేస్తున్నారు. నిరుద్యోగం పెంచి పోషించింది వాళ్లే పాపం. ఎందుకంటే 60 ఏళ్ళు దేశ భారతాన్ని పరిపాలించి ప్రజలను మోసం చేశారు. విజయ్ మాల్యా లాంటి వినంటున్నాం, అది చెప్తున్నా. 7,000 కోట్ల రూపాయలు అతనికి లోన్ ఇచ్చింది కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ ప్రభుత్వము. అదేవిధంగా లలిత్ మోడీని
సిబిఐ నోటీసులు ఇస్తే ఇక్కడే ఆగాల. ఎందుకు ఆయన ఎందుకు దొంగలంటే భుజం తడుపుకోవద్దు, ప్రజలు కూడా వాస్తవాలు తెలవాలా. విజయ్ మాల్యాని దేశం దాటకుండా చూడమని సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఎయిర్పోర్ట్ ఎక్కడ కనబడితే అక్కడ ఆపమని నోటీసులు ఇచ్చింది. మరి ఆ నోటీసులు నెల లోపల సవరించి ఆడు దేశం దాటినట్టు మీరు కేంద్ర మంత్రులు ఎవడో అని తీసుకొచ్చి ముంగడ పెట్టండి. బీజేపీ విజయ్ మాల్యాని లండన్ అరెస్ట్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. రఘురాం గారు పొలిటికల్ గా చూసుకుంటే ఎట్లా జరిగింది 3 సంవత్సరాల్లో పరిణామాలు ఎట్లా ఉన్నాయి? నాగేష్ గారు, పొలిటికల్ గా అయితే బీజేపీ ఇప్పుడైతే అడ్వాంటేజ్ పొజిషన్ లో కనిపిస్తుంది ఈ 3 years. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, బీజేపీ ఇవాళ అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉందని. ఇవాళ కొన్ని నేషనల్ ఛానల్స్, టీవీ ఛానల్స్లో వాళ్ళు సర్వేస్ జరిగాయి. 2019లో ఎట్లా ఉంటుందంటే అది బీజేపీకి ఫేవర్గా ఉంది. బట్ క్వశ్చన్ అట్లా కాదు. ఇప్పుడు ఏంటంటే మనం ఇక మన ఐడియాలజీ ఏంటంటే ఏదైనా మంచి పని ఏదైనా జరగాలంటే అది మంచి పద్ధతిలో కూడా జరగాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఘన విజయం సాధించారు, వాళ్ళని దానికి అభినందించారు. కానీ ఎట్లా సాధించారు? ఒక ఇంక్లూజివ్ ఎజెండా లేదు. ఒక ఏమిటంటే వాళ్ళు ముస్లిమ్స్కి ఒక్కరికి ఓటు ఇవ్వలేదు. సో దాని తర్వాత మనం ఉత్తరాఖండ్లో ఏం చేశారో చూసాం, ఉన్న ఎలక్టెడ్ గవర్నమెంట్ని టాపుల్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో ఏం చేశారో చూసాం. సో ఇప్పుడు వాళ్ళకి 13 రాష్ట్రాలు, 4 రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు. రేపు ఇది పెరిగినా కూడా నాకు ఆశ్చర్యం లేదు. బట్ ఏమిటంటే ఈ దేశంలో అందరినీ కలుపుకొని పోతున్నారా? ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఒక స్లోగన్ ఇచ్చారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ కావటం లేదు, ఖుద్ కా సాత్ ఖుద్ కా వికాస్. ఖుద్ అంటే ఇక్కడ ఎవరు? వాళ్ళే. అంటే ఖుద్ అంటే తెలుసు కదా, నేను ఇప్పుడు ఈ ఖుద్ కా సాత్ ఖుద్ కా వికాస్ అంటే 2 అర్థాలు రావచ్చు. ఒకటేమిటంటే మీరు అవినీతిలో పాల్గొంటున్నారని, అది కరెక్ట్ కాకపోవచ్చు. అంటే కాంగ్రెస్లో ఉన్నంత అవినీతి కన్నా ఇప్పుడు పై లెవెల్ స్థాయిలో మాత్రం మనకు కనబడింది అవినీతి తగ్గింది, కానీ కింద స్థాయిలో ఎలాంటిది తగ్గలేదు. రెండోది ఖుద్ కా సాత్ ఖుద్ కా వికాస్ అంటే ఎవరిది? అన్ని కమ్యూనిటీలది వికాస్ అవుతున్నదా? అసలు అన్ని కమ్యూనిటీలు మాకు అక్కర్లేదంటున్నారు. ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్లో ఒక్క ముస్లింకి టికెట్ ఇవ్వటం లేదు. ఎజెండా కూడా మనం చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్లోని కాస్ట్ క్లాషెస్ అవుతున్నాయి, కమ్యూనల్ క్లాషెస్ అవుతున్నాయి, వైలెన్స్ జరుగుతున్నాయి. లేదు దాంట్లో చూడండి ఎట్లా జరుగుతున్నదో. ఆదిత్యనాథ్ అనేది మనమంతా ఏమిటంటే ఆయన కాషాయం వేసుకున్నా కూడా బీజేపీ దేశాన్ని కాషాయకరంగా చేస్తున్నదంటే లేదు, నేను అందరినీ కలిపి తీసుకెళ్ళిపోతున్నాను. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతున్నది? సో ఈ పద్ధతిలో ఒకవేళ బీజేపీ గెలుచుకుంటూ పోయిందంటే అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉంది, కానీ అక్రమ మార్గాలు అంటే పొలిటికల్ గా దాంట్లో నేను ఇంతకు ముందు దానికే నేను గట్టిగా నమ్ముతున్నాను. వాళ్ళకి పొలిటికల్ గా అడ్వాంటేజెస్ స్టాండ్ ఏంటంటే కాంగ్రెస్ ఒక లీడర్షిప్ ప్రొవైడ్ చేయలేకపోతున్నది, ఒక డైరెక్షన్ ప్రొవైడ్ చేయట్లేదు. అది మాత్రం ఎవరు కాదనలేరు. కాంగ్రెస్ లీడర్స్ కూడా దానికి కాదంటలేదు. అదే కాంగ్రెస్ ఒక గట్టిగా ప్రతిపక్షం ఉందనుకోండి, అది ఇట్లా జరిగేది కాదు. సో కాంగ్రెస్కి ఒక ఇప్పటికైనా ఈ 2 ఏళ్ళు ఇంకా ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ ఈ సమయంలో అయినా ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. దీంట్లో అసలు ఒక డైరెక్షన్ లేదు, ఒక క్యాండిడేట్ లేరు, ఎవరు లేరు. సో ఇప్పుడు రేపు ఒకవేళ బీజేపీ తన క్యాండిడేట్ని తీసుకుని ఈ ప్రతిపక్షాలు కాస్త ఇంకొంచెం చిన్న భిన్నం అయిపోతాయి. అది ప్రివెంట్ చేయడానికి కాంగ్రెస్. మహేష్ గారు పొలిటికల్గా అంటే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు మోడీ అన్డిస్ప్యూటెడ్ లీడరు, తర్వాత వాళ్ళు కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నారు, దానికి చాలా దగ్గరగా వస్తున్నారు. ఒక కర్ణాటక తప్ప మీ దగ్గర పెద్ద స్టేట్స్ ఏమీ లేని పరిస్థితి. తర్వాత వాళ్ళు చెప్తున్నారు 82% పాపులేషన్లో మా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, 68% జియోగ్రఫికల్ లొకేషన్స్లో మా ప్రభుత్వాలు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. బీజేపీ గతంలో 2 ఎంపీ సీట్లతో పార్లమెంటు కూర్చుంది, ఈరోజు కొంత మెజారిటీలో ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి, దాన్ని లోతుగా నేను విశ్లేషించదలుచుకోలేదు. ఈరోజు చూస్తే ఈరోజు కూడా ప్రతిపక్షాలన్నీ ఎవరి దగ్గర పోయి సమావేశమైనాయి? కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వచ్చే సమావేశం. భవిష్యత్తుకు కూడా లీడర్షిప్ అంటేనే పిలిస్తే రప్పించుకోవడం. ఇప్పుడు జగన్ గారు పిలిస్తే పోకపోతే ఆయన అపాయింట్మెంట్ అడిగిపోయిందా? రేపు నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఈయన మన ఎవరు కేసీఆర్ గారు నోట్ల రద్దు తర్వాత పిలిస్తే పోకపోతే ఆయన అపాయింట్మెంట్ అడిగిపోయిందా? ఇవన్నీ బయటకు వచ్చే కలరింగ్స్. సరే వీటన్నిటికీ నేను పోను, కానీ ఒకటైతే నిజం, కాంగ్రెస్ ముక్త భారత్ అనేది మోడీ కాదు. మోడీ తరతరాలు దిగొచ్చినా కూడా, పైన ఉన్న వాళ్ళు దిగొచ్చినా కూడా అది సాధ్యం కాదు. ఈ దేశంలో ఉన్న 6,25,000 గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నది.
కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, జెండా ఉంది, ఎజెండా ఉంది. ప్రతి గ్రామంలో మేము చేసిన పనులని రఘు గారు చదువుకున్న బడి మేము కట్టించిందే, నగేష్ గారు చదువుకున్న బడి మేము కట్టించిందే, సీఎంలు చదువుకున్న బడి మేము కట్టించిందే, మోడీ గారు చదువుకున్న బడి మేము కట్టించిందే. ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ యొక్క గుర్తులు ఉంటాయి. కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధిని చూడలేని కబోదుల గురించి నేనేం మాట్లాడాలి చెప్పండి. ఈరోజు అంతర్జాతీయ విజ్ఞాన కేంద్ర ఈ పరిశోధనలలో వివిధ దేశాలు అవసరమైతే ఆసియా ఖండానికి మన మిత్ర దేశాలకు అవసరమైన సమాచారం ఇచ్చే స్థాయికి పరిజ్ఞానాన్ని తయారు చేసినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు 60 ఏళ్లలో అంటే వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం. పొలిటికల్ గా ఒక కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలం రాజకీయం చేసిన పార్టీగా ఇట్లాంటి ఒడిదొడుకులు, ఇట్లాంటి ఆయారం గయారం పార్టీలు ఈ వేవ్లను చూసింది గతంలో. అనేక రాష్ట్రాలలో చూస్తే ఎమర్జెన్సీ టైంలో కూడా ఇన్ని తక్కువ సీట్లు రాలేదు. 44 పార్లమెంట్ సీట్లు ఇన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం ఎమర్జెన్సీ టైంలో కూడా పోలేదు. బిగ్గెస్ట్ క్రైసిస్ కాంగ్రెస్ పార్టీ అనుకోవద్దు. నాడున్న పరిస్థితులలో నేడున్న పరిస్థితులు వేరు. అవినీతి అంటారా? కనిమొళి మా పార్టీ కాదు, మా అలయన్స్ పార్టీ. రాజా మా పార్టీ కాదు. దానికేం సోనియా గాంధీ గారు ఇంకెవరో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి గుంటెడు జాగలేదు ఢిల్లీలో ఉండడానికి. ఉంటున్నది కూడా ఇప్పుడు ప్రభుత్వ క్వార్టర్సే. ఏమైనా ఉంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసి ఆక్యుపై కూడా చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. సో ఈ రకంగా అవినీతి అనే పేరుతోనే కాంగ్రెస్ మీద బురద జల్లి వాళ్ళు తీసుకున్న 3 నినాదాలండి. మనం చర్చ అంతా కూడా ఈ మూడింటి మీద. ఒకటి అవినీతి నిర్మూలన అన్నారు. ఏమన్నా జరిగిందా? రాజకీయంగా అంటారా? ఒక్క నిమిషం గారు, రాజకీయం అంటారా? మీరు గెలిచిన ఏ ఎన్నికైనా నైతికమైన ఎన్నిక అని మీరు గుండె దాని మీద మాట్లాడు. రఘురాం గారు, మహేష్ గారు అంటుంది ఏంటంటే మీరు ఎన్నిక ఏదైతే గెలిచారో అది ఏది కూడా నైతికమైన ఎలక్షన్ కాదు. ఓకే, ఇప్పుడు అన్డిస్ప్యూటెడ్ లీడర్ మోడీ కావచ్చు, బట్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది జరగట్లేదు. కొద్దిమంది ఓట్లతోనే మీరు అధికారంలోకి వస్తున్నారు. ఒక సెక్షన్, మైనారిటీ సెక్షన్ను పూర్తిగా పక్కన పెడుతున్నారు అని ప్రధానమైన విమర్శ. సార్, ఉత్తరప్రదేశ్ విజయాన్ని చూస్తే మీరు మైనారిటీలు కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తిగా సమర్థన చేసి సంపూర్ణ విజయాన్ని ఇవ్వడం మనం చూసాం. కల్లారా చూస్తే మర్చిపోయినట్టున్నారు. అక్కడ మీరు ముస్లింకి ఇవ్వలేదు, వినండి, అక్కడ ముస్లింకి ఇవ్వలేదు అని వీళ్ళు రాద్ధాంతం చేసి ఎన్నికలు లబ్ధి పొందాలని చూసినప్పటికీ కూడా ఎవ్వరూ పట్టించుకోలే. అభివృద్ధి ఎజెండాగా నరేంద్ర మోడీ, అభివృద్ధికి అడ్రస్ నరేంద్ర మోడీ ప్రభుత్వము అని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి విశ్వాసంతో ఓటేశారు. ఉత్తరాఖండ్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, మణిపూర్లో మొత్తం క్రిస్టియన్స్ అండి. మణిపూర్లో టోటల్ ఎక్కువ క్రిస్టియన్స్. అలాంటి మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం, గోవాలో క్రిస్టియన్స్, ఎక్కువ సీట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జైన్ అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కొని నయానో భయానో బెదిరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలు ఇచ్చిన తీర్పు అయిపోతుంది. రిజెక్ట్ చేశారు. కాంగ్రెస్ రిజెక్ట్ చేసిన మాట వాస్తవం. మణిపూర్ లో మీ సంఖ్య ఎంత? గోవాలో మీ సంఖ్య ఎంత? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టిన మాట వాస్తవం. గోవాలో పారికర్ కోసం ఓటేశారు, మోడీ గారి కోసం ఓటేశారు, ఓడించారు, ముఖ్యమంత్రిని ఓడించారు. పారికర్ కోసం ఓటేస్తే ఇంకిన్న మిగిలిన స్థానాలు కూడా మీకే ఇయ్యాలి కదా. నేను మాట్లాడలేదు, డిస్టర్బ్ చేయలేదు మిమ్మల్ని. ఇంకొకటి, ఇవాళ దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకుడు ఇందిరాగాంధీ గారి కన్నా, నెహ్రూ గారి కన్నా ఇవాళ దేశంలో 72% పైగా ప్రజలు నరేంద్ర మోడీ ప్రధాని మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. ఇంకా 2 ఏళ్ళు ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరిగినా సరే ఇవాళ నరేంద్ర మోడీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరిని భాష్యాలు చెప్పినా, ఎవరిని, ఇందాక మీరు చెప్పారు దేశం ఆందోళనలో ఉంది, దేశమేమో బాధలో ఉంది, దేశమేమో అగమ్యగోచరంగా. కాంగ్రెస్ పార్టీ అగమ్యగోచరంగా ఉంది, ఆందోళనలో ఉంది. ఇంకా 2019లో కూడా అధికారం దక్కదని తెలిసింది మీకు. అంచేత దయచేసి ఇప్పటికన్నా ప్రజల కోసం పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అవకాశం ఎప్పుడు 2024లోనో 2034లోనో మీ ఉండొచ్చు. ప్రస్తుతానికైతే ఎలాంటి ఆశలు లేవు. మేము ఇంకొకటి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇవాళ విద్యుత్ రేటుని నార్త్ సౌత్ విషయంలో నార్త్కి సౌత్కి గ్రిడ్ 60 ఏళ్లగా వీళ్ళు 70 ఏళ్లగా వేయలేకపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ వచ్చిన తర్వాత ఇవాళ 125 సోషల్ గా ఎకనామికల్ గా ఎటువంటి చేంజెస్ వచ్చాయి? నగేష్ కుమార్ గారు, ఏ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ నైనా అంచనా వేసేందుకు సోషల్, ఎకనామికల్ ఈ 2 ఆస్పెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనిలో మోడీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది? లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వద్దాము. మనం
ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇట్స్ అ మిక్స్డ్ బ్యాగ్. ఎలాగంటే ఇన్ఫ్లేషన్ వారు చెప్పినట్టుగా ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది, కానీ జాబ్స్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు 0.1% పెరిగింది. ఉద్యోగాలు చెప్పినంత పెరగలేదు, బ్లాక్ మనీ అనేది రాలేదు, స్టాక్ మార్కెట్ అనేది బాగుంది. సో ఇట్లాగే ఇట్ ఇస్ అ మిక్స్డ్ బ్యాగ్. డిమానిటైజేషన్ వల్ల వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ నేను మాత్రం గట్టిగా నమ్ముతున్నాను దానివల్ల రావాల్సిన ఏదైతే ఊహించారో లాభాలు రాలేదు. చాలా మటుకు ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉద్యోగాలు పోయాయి. సో మనకి ఎక్స్పోర్ట్స్ కావాల్సిన తీరులో రావట్లేదు. ఆయిల్ ధరలు పెరిగిపోయి ఆ బెనిఫిట్ కన్జ్యూమర్కి పాస్ ఆన్ కావట్లేదు. ఎకానమీలో ఇంకా చాలా ముందుకు చేయాలి. ఇప్పుడు ఈ 7.2% ఈ డిమానిటైజేషన్ చేయకపోతే నేను అనుకుంటున్నాను డెఫినెట్లీ జీడిపి గ్రోత్ రేట్ 7.5% ఉందో. ఇది మనకి ఎకానమీ ఎందుకు కొంచెం నేను తింటున్నదంటే గవర్నమెంట్ ఫోకస్ నాకు ఒక్కసారి అనిపిస్తుంది కరెక్ట్గా కాదేమో. ఎందుకైతే ఎకానమీను సోషల్ ఫ్యాక్టర్స్ దే హ్యావ్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ మీకు ఒక సొసైటీ ఒక అన్రెస్ట్లో ఉంది, అంటే ఇప్పుడు సొసైటీ అన్రెస్ట్లో ఉన్నది కాదు, బట్ డెఫినెట్లీ కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి, కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. దానివల్ల అటెన్షన్ ఆఫ్ ది లీడర్షిప్ దానివల్ల డైవర్ట్ అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాశ్మీర్లో ఈ సిచ్యువేషన్ ఇంతకుముందు 3 ఏళ్ల కింద ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. మనం ఎంత ఏం ఊహించామో బీజేపీను అక్కడ పీడీపీ రెండు కలిస్తే అక్కడ ఏదో ఒక శాంతియుతంగా ఉంటారని వాళ్ళు ఇది కాటలేదు. ఎందుకు కాటలేదు? ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటి? అక్కడ మనకు శాంతి కావాలి అక్కడ. రోజు దానివల్ల ఏంటి ప్రతిరోజు బార్డర్లో జరుగుతున్నాయి, పక్కన పెట్టండి. అది ఇంటర్నేషనల్ ఇష్యూ. నేషనల్ ఇష్యూస్ చూస్తుంటే ఎజెండా ఏమిటండి? ఎకానమీ మన ఎజెండా, లేకపోతే గౌరక్షవా? మొత్తం అంతా ఎక్కడ చూస్తే అక్కడ ప్రతి ఎక్కడ చూస్తే అక్కడ కౌ విజిలెంటిజం చాలా పెరిగిపోయింది. అంటే మనకి ఇంతకన్నా పెద్ద ఎజెండా లేదా? ఎస్, కౌవద ఆగాలని మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్స్లో ఉన్నాయి, కానీ అది మన ఎజెండా అది కాదు కదా. దాని తర్వాత చాలా బీజేపీ రాష్ట్రాల్లో లా అండ్ ఆర్డర్ క్షీణిస్తున్నది. అది ఇంకా ఇంప్రూవ్ కావాలి. దానికి కారణాలు ఒకటి ఏంటంటే ఒక వాళ్ళు చాలా మటుకు ఏంటంటే ఒక పోలరైజేషన్ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. అరే అందరినీ కలిపి తీసుకెళ్ళటలేదు. ఇంకో ఎజెండా మధ్యలో వచ్చింది, మళ్ళీ ఇది అయిపోయింది, రామ్ జన్మభూమి కట్టాలనేది. సో ఇలాంటివన్నీ ఎజెండాలు ఏంటంటే బీజేపీ కోర్ ఎజెండాస్ ఏమున్నాయి. సో ఈ రెండు ఇష్యూస్ మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు ఎకనామికల్గా సోషల్గా? ఏమిటండి మీరు ఎకనామికల్గా సోషల్గా వీళ్ళ పర్ఫార్మెన్స్కి ఎన్ని మార్కులు ఇస్తారు? అసలు సోషల్ దీంట్లో 0 మార్క్స్ ఇస్తాను. ఎకనామికల్గా డెఫినెట్లీ 60% ఇవ్వవలసిందే. ఎందుకంటే ఈ సోషల్ దీనికి ఎక్కడ సొసైటీని ఒక కలిపి తీసుకెళ్ళి ఇన్క్లూజివ్ అనేది చెప్పండి, ఒక్క ఉదాహరణ చెప్పండి ఎక్కడైతే సొసైటీ జరగట్లేదు. ఇవాళ సారన్పూర్లో కూడాను చూడండి దళితులకి ఠాకూర్లకి జరుగుతున్నది. ఇలాంటివన్నీ ఆపాలి, ఒక గుడ్ సిగ్నల్ పోవాలి. దాని తర్వాత లా అండ్ ఆర్డర్ క్షీణిస్తున్నది కొన్ని రాష్ట్రాలు. ఒకసారి మహేష్ గారు ఒపీనియన్ తెలుసుకుందాం సార్. వీటన్ని చర్చించకన్నా ముందుగా ఒక చిన్న బ్రీఫింగ్, ఎందుకంటే వారు పదే ఇవాళ నగేష్ గారు అన్నట్టుగా కూడా పదే ఛానళ్లలో మోడీని మించినటువంటి ఫేమస్ లీడర్ లేరు అనమాట. గతంలో నాన్ అలైన్ మూవ్మెంట్ అంటే అలీనా ఉద్యమానికి నాయకత్వం వహించింది నెహ్రూ గారి అపాయింట్మెంట్ కోసం ప్రపంచ దేశాధినేతలు వెయిట్ చేస్తున్నాయి. ఈ రోజు అడగకున్నా కూడా పాకిస్తాన్ వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబరానికి పోయిండు, తెల్లారే పఠాన్కోట్ మీద దాడి జరిగింది. కంపారిజన్ చెప్తున్నా, నాడు ఇందిరాగాంధీ గారిని వారు చెప్పినట్టుగా బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత వాజ్పేయి గారు, వాళ్ళు గొప్పగా భావించే వాజ్పేయి గారు, అందరి మన్ననలు పొందిన వాజ్పేయి గారే ఇందిరాను అపరకాళిగా మాట్లాడినటువంటి మాట మనం చూస్తాం. వాళ్ళ నాయకులు కూడా రఘు గారికి గుర్తు తెలుసుకుంది ఏంటంటే వాళ్ళ నాయకులు ప్రధానంగా చేసిన వాళ్ళు కూడా పొగిలిన ఆ నాయకుడు ఇందిరా నెహ్రూ గారు. ఆ స్థాయి నాయకత్వం కాంగ్రెస్ పార్టీని ఈ రోజు కాంగ్రెస్ కాదు. ఈ రోజున్న పరిస్థితులలో, ఈ రోజున్న ఆర్థిక సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవసరము. ఈ దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదుల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలు నానాటికి క్షీణించిపోతున్నాయి. ఎందుకంటున్నానంటే ఎకానమీ ఒక్క మాట మాట్లాడితే నేను ఇందాకే చెప్పాను, 19%కి నిరుద్యోగం పెరిగింది అంటే మీరు ఆలోచన చేయాలి. 2 కోట్లు అని చెప్పి 2 లక్షలు కూడా ఇవ్వలేకపోయినారు. ఒకటి. రెండోది డిమానిటైజేషన్. గతంలో బ్యాంకుల జాతీకరణ చేస్తే పేద వర్గాలకు బ్యాంకులను చేరువుగా తీసుకుపోయినాం. ఈరోజు పేదవాళ్ళ దగ్గర ఉన్న ఏటీఎంలు మూసేసి చైనాలో లాభం చేసే పేటీఎంలను పెంచినాడు మోడీ గారు. ఎవరి కోసం చేసినారు? సో ఆన్లైన్ వ్యవస్థ, ఇవన్నీ కూడా
సామాన్య ప్రజల్ని ఆర్థిక సరళీకరణ పేరుతోని సామాన్య ప్రజల్ని అష్ట కష్టాల పాలు చేశారు. పోనీ మీరు చెప్పినటువంటి నల్లధనం నిర్మూలించబడిందా? లేదు. మీరు ముద్రించిన కొత్త నోట్లు కంటైనర్లలో డోర్ డెలివరీ స్క్రీన్ ద్వారా మీరు వాళ్ళకి ఆర్థిక సార్ నాకు ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి, ఎందుకంటే అనేక అంశాలు ఉన్నాయి. ఆర్థికంగా చూస్తే అదొకటి. ద్రవ్యోల్బణము మీరు చూసినారు. గతంలో మాకు డాలర్ బ్యారెల్ ధర 116 రూపాయలు ఉన్నప్పుడు మేము ఈ దేశంలో 67 రూపాయలకు పెట్రోల్ లీటర్ అమ్మినాం. ఈ దేశంలో ఈరోజు బ్యారెల్ ధర $54, 52, 48కి పడిపోయినా కూడా 72 రూపాయలకు అమ్ముతున్నారు. ఏం జరుగుతున్నది మీరు అర్థం చేసుకోవాలి. సామాన్య ప్రజలకు ప్రపంచ ఆర్థిక మాధ్యమాలు వచ్చినట్టు లాభాలు కూడా అందకుండా చేశారు. అదొక అంశం. రెండోది, ఏ ఇండెక్స్ అన్నా తీసుకోండి, శాంతి భద్రతలు అంటారా శూన్యం. ఇందాక నగేష్ గారు చెప్పిన నెక్స్ట్ వెళ్దాం. రఘురామ్ గారు, సోషల్ గా ఎకనామికల్ గా మీరు సాధించేది ఏది లేదు, పైగా ఈ హత్యల పేరిట చాలా మందిని చంపుతున్నారు. తర్వాత ఎకనామికల్ పరంగా కూడా చూస్తే నోట్ల రద్దు వల్ల ఏవైతే లాభాలు అన్నారో అవేవి జరగలేదు అంటుంది కాంగ్రెస్ పార్టీ. సార్ ఇప్పుడు చూడండి, ప్రపంచ ఆర్థిక గమనాన్ని చూస్తే అమెరికా దగ్గర నుంచి, చైనా దగ్గర నుంచి, ఈవెన్ యూరోపియన్ మార్కెట్లు కూడా మాకు నగేష్ గారికి తెలుసు, ఆర్థికవేత్తగా కూడా ఆయన. కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బాగోలేని పరిస్థితుల్లో ఇవాళ ఇది IMF కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ఇవాళ ఏషియా డెవలప్మెంట్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రపంచంలో బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ది ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇండియా అని చెప్తున్నారు. ఇవాళ అవునా కాదా? వాస్తవం కాదా? ఇది 100% వాస్తవం. అది పక్కన పెడితే ఇవాళ డిమానిటైజేషన్ తర్వాత రెవెన్యూ కలెక్షన్స్ పెరిగాయి. గత 3 ఏళ్లలో గతంతో పోల్చి చేస్తే గత 2 ఏళ్లలోనే ఎస్పెషల్లీ రెవెన్యూ కలెక్షన్స్ 7 లక్షల కోట్ల రూపాయలు పెరిగినాయి. ఇవాళ మనకి విదేశీ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇవాళ 6,000 కోట్ల బిలియన్ డాలర్ల వరకు పెరిగింది ఇవాళ. అది పెడితే మీకు సామాజిక ఆర్థికంగా మీరు కింద చూస్తే ఇవాళ గత 2.5 సంవత్సరాల్లో ముద్రా బ్యాంక్ ద్వారా ఈ ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము 7 కోట్ల మందికి ముద్రా బ్యాంక్ ద్వారా లోన్లు ఇచ్చింది. ఇది ఎలాంటి షరతు లేనటువంటి లోన్లు ఇచ్చింది. 3 కోట్ల పైచులకు 3,25,000 కోట్ల రూపాయలు ప్రజలకి ఇవాళ మీకు ముద్రా బ్యాంక్ ద్వారా లోన్లు ఇచ్చింది. చిన్న విషయం కాదండి, చిన్న విషయం కాదు. ఆర్థిక చాలా బ్లేమ్ అయ్యారు, దాని మీద చెప్పండి. ఇంకోటి చెప్తా, అది కూడా చెప్తా. 2 లక్షల దేశంలో ఉన్నటువంటి 2,50,000 బ్యాంక్ బ్రాంచ్ల ద్వారా ఎస్టీలకి, ఎస్సీలకి, మహిళలకి ఎలాంటి షరతు లేకుండా, అంటే పాయింట్కి రండి, దళితులు మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి. ఎక్కడ జరిగే ఏం జరగల. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఉన్నప్పుడు జరిగినటువంటి గందరగోళం ఏదైతే ఉందో వాళ్ళు ప్రోత్సహించినటువంటి ఉత్తరప్రదేశ్లో రాజేష్ సమాజ్వాదీ కాంగ్రెస్ కలిసి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలని ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో కాంగ్రెస్ ఎన్సీ కలిసి అక్కడ అస్థిరతకి కారణం అవుతున్నారు. అక్కడ ఇలాంటి దేశంలో సెక్యూరిటీ పరంగా జమ్మూ కాశ్మీర్ అన్నారు కాబట్టి సెక్యూరిటీ పరంగా బ్రీఫ్ గా చెప్పండి, సమయం చాలా తక్కువ ఉంది. సెక్యూరిటీ పరంగా ఈ గవర్నమెంట్ సక్సెసా ఫెయిల్యూరా? ఇంటర్నల్ సెక్యూరిటీలో మన ఛత్తీస్గఢ్లో 25 మంది CRPF కానిస్టేబుల్ చంపేశారు చూసారు. కాశ్మీర్లో ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతున్నది. సరే, కాశ్మీర్లో ఇవాళ అమిత్ షా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. బ్రహ్మాండంగా మేము నక్సలిజం, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని అణిచివేశారన్నారు. నాకైతే అసలు కనబట్టలేదు. ఏది ఛత్తీస్గఢ్లో కానీ, జార్ఖండ్లో కానీ. మొన్నే ఛత్తీస్గఢ్లో అంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఒక రోడ్డు కట్టాలి. ఆ రోడ్డు మనం వేయలేకపోతున్నాం. 3 ఏళ్ళు అయింది, 3 ఏళ్లలో కూడా రోడ్డు వేయలేరు. ఆ రోడ్డు వేస్తే అక్కడ చాలా మటుకు జరుగుతుంది అనేది. నేనైతే ఇంటర్నల్ సెక్యూరిటీ బ్రహ్మాండంగా చేస్తున్నారని అసలు నేను నమ్మను. ఎక్స్టర్నల్ సెక్యూరిటీకి వస్తే మనం ఆశించింది ఫస్ట్ పాయింట్కి వస్తే మన ఉన్న పొరుగు దేశాల దగ్గర మంచి సంబంధాలు ఉంటాయి అనుకున్నాం మనం. ఆ పరిస్థితి మనం అనుకున్నట్టుగా జరగట్లేదు. ఎందుకంటున్నానంటే ఇది చాలా మటుకు చైనా వాళ్ళ మీద ఒక చైనా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. ఏది నేపాల్, ఇప్పుడు నేపాల్ ఉంది. నేపాల్ అంటే అసలు ఇండియా లేకుండా అసలు చాలా విధాలుగా నేపాల్ లేదు. ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ నేపాల్. ఇప్పుడు చైనా ఆర్బిట్లోకి పోతున్నది. శ్రీలంకని చాలా కష్టంలో మనం దీనిలో తీసుకొచ్చాం. పాకిస్తాన్ అయితే రోజుకి వాళ్ళకి మన సంబంధాలు దిగజారిపోతున్నాయి. మనకి అల్టిమేట్గా ఏమిటంటే చైనాతో కూడా మనం సంబంధాలు ఎట్లా బాగు చేసుకోవాలో మనం చేసుకోవాలి. చైనాతో కంపీట్ చేయాలి మనం. ఓకే రఘురామ్ గారి దగ్గరికి వచ్చి మీ దగ్గర రఘురామ్ గారు, ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో తర్వాత ఎక్స్టర్నల్ రిలేషన్స్ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయింది
అంటే అప్ టు ది మార్క్ లేదు పర్ఫార్మెన్స్ అంటారు. బ్రీఫ్గా చెప్పండి, సమయం చాలా తక్కువ ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలు ఇవాళ నరేంద్ర మోడీ వంక భారతదేశం వైపు చూస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ అనండి, లేదంటే స్నేహభావం అనండి. ఇవాళ శ్రీలంక మీరు ప్రధానమంత్రి గారు వెళ్ళి రావడం కానీ, పాకిస్తాన్ చైనాల విషయంలో డీలింగ్ సరిగ్గా లేదు. ఎస్ ఇప్పుడు మీరు ఇవాళ చూడండి, మన చైనాకు 100 కిలోమీటర్ల దూరంలోనే ఎప్పుడో 2011లో ప్రారంభించిన బ్రిడ్జిని వాళ్ళు పూర్తి చేయకపోతే 3 ఏళ్లలో బ్రహ్మాండంగా కంప్లీట్ చేసాం దాన్ని. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్, అస్సాంకి సంబంధించిన బ్రిడ్జిని కంప్లీట్ చేసాం. ఎక్కడ ఎలాంటి వివాదం తావు లేకుండా ప్రపంచ దేశాలు మన్నన పొందుతూ ఇవాళ నరేంద్ర మోడీ యొక్క విదేశీ దౌత్యము ప్రపంచ ప్రశంసలు పొందుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రశంస పొందకపోవచ్చు, మరి దానికి ఏం చేయలేం. మోడీ గారి విదేశీ దౌత్యం ఈ దేశ జాతీయ పతాకాన్ని, దేశ సార్వభౌమాధికారాన్ని తలెత్తుకునేటట్టు కాకుండా తలదించుకునేటట్టుగా ఉందనేది నా అభియోగం. రెండోది, దేశం విషయంలో చిన్న ప్రపోజల్ పెడితే యోగా దినోత్సవాన్ని జూన్ 27వ తారీఖున పెట్టమంటే పెట్టారు. అన్ని దేశాలు అంగీకరించే గొప్ప అన్నాడు. ఒక మాట మోడీ ప్రధాని అభ్యర్థిగా నామినేట్ అయిన తర్వాత ఇండియా టీవీ అదాలత్ ఇంటర్వ్యూలో చెప్పిన మాట, ప్రేమలేఖలు బంద్ చేయాలి, కావాలి నా దమ్ముంటే నేను గుజరాత్ లో ఎట్లయితే గోధరాలో చేసినా అట్లా చేసి చూపించాలన్నా ఎందుకు చేతనైతే లేదు. ఆయన బిలవకున్నా కూడా పోయి దేశ మన ప్రోటోకాల్ ఎంత సిగ్గుచేటంటే, మన ప్రధాని ప్రోటోకాల్ లేని ప్రోగ్రామ్ లో పోయి అది కూడా ఒక దాయాది దేశం దగ్గర మోకరిల్లి వస్తే తెల్లారి వరకు దాడి చేశారు. అది ఒక్కటే కాదు, చాలా గతానికి ఇప్పటికి మౌలికమైన మార్పు చెప్తా, మీరు వినాలి, ప్రజలకు వాస్తవాలు అర్థం కావద్దని వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. గతంలో ఉగ్రవాదులకు మన దేశ సైనికులకే పోరాటం. ఈ రోజు వీళ్ళు చేస్తున్న తతంగాలు, దేశవ్యాప్తంగా మైనారిటీల పట్ల వీళ్ళు చూస్తున్న వైఖరి వల్ల, వివక్ష వల్ల కాశ్మీర్ లో పౌరులే అక్కడున్న ప్రభుత్వం మీద, సైనికుల మీద తిరగబడుతున్నారు. ఎంత దిగజారిపోయింది మన వ్యవస్థ, మన అంతర్గత భద్రత. మీరు ఇంకోటి, మీరు ఇన్ని నీతులు మాట్లాడి మీరు దావూద్ ఇబ్రాహిం చుట్టాల పెళ్లికి హాజరవుతారని మీ మంత్రి, బీజేపీ మంత్రి, అండర్ వరల్డ్ డాన్, ప్రపంచం రెడ్ కార్నర్ లో ఒక నరరూప రాక్షసుడు, అంతకుడు, గ్యాంబ్లర్, వాడి సంచరి కూడా బీజేపీ మంత్రి హాజరైతే ఇంకా మీరు తీవ్రవాదులతో వాళ్ళు దోస్తారు కాబట్టి ఇంకేం మొత్తానికి 3 సంవత్సరాల టర్మ్ మోడీ కంప్లీట్ చేసుకున్నారు. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగున్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ను మిగిలిన 2 సంవత్సరాల్లో మోడీ అందుకుంటాడా లేదా అన్నది చూద్దాం. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి 7 PM స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు V6.